హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం మంచి టేస్టీగా ఎగ్ రోస్ట్ చేయబోతున్నాము. ఈ ఎగ్ రోస్ట్ కేరళ స్టైల్లో చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. మనం చపాతీ, నాన్, అలాగే పరోటా, కేరళ స్టైల్ అప్పం ఉంది కదా, అప్పం అన్నిటికీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మంచి కాంబినేషన్. ఎలా చేయాలో చూద్దాం. కడాయి పెట్టుకున్నాను. దానిలోకి నేను కొంచెం కొబ్బరి నూనె వేస్తున్నాను. మీకు ఏ ఆయిల్ ఇష్టమైతే ఆ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువగా కావాలి, ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఉల్లిపాయలు కావాలి. నేను ఒక 4-5 ఉల్లిపాయలని సన్నగా తరుముకున్నాను. సన్నగా తరుముకుంటే మనకి గ్రేవీ తొందరగా రెడీ అవుతుంది. అలాగే ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా. మంచిగా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ ఎల్లో కలర్లో రావాలి. అందుకని సన్నగా తరిమాను. కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. అందుకని కలుపుతూ ఉండండి. సగం ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసేది, 1 స్పూను వెల్లుల్లి చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే పెద్ద స్పూను అల్లం కట్ చేసి వేస్తున్నాను. ఇది పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఒక 1.5 స్పూను పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోయిద్ది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇంకా మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయితే ఇంకా తొందరగా మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసాను. ఇప్పుడు కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక 1 స్పూన్ వేస్తున్నాను. కలర్ చేంజ్ చూసారు కదా. కొంచెం మంచి కలర్ కోసమే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసేది. అది లేని వాళ్ళు అది స్కిప్ చేసి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కారం వేసుకోండి. అంత ఎక్కువ అవసరం లేదు. ఇది 2 స్పూను ధనియా పౌడర్ అలాగే వేసాను. బాగా మిక్స్ చేయండి. ఇంకా ఒక 2 మినిట్స్లో చూసారు కదా, కలర్ అంతా బాగా చేంజ్ అయిపోయింది. బాగా ఉల్లిపాయలు ఫ్రై అయింది, అలాగే మసాలా కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఒక టొమాటో చిన్నగా కట్ చేసి వేసాను. మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 2 మినిట్స్లో టొమాటో కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. మంచిగా కలిపితే అలాగే మిక్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా, లేకపోతే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇది మన సోంపు ఉంది కదా, సోంపు మామూలుగా డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టాను, అదొక టీ స్పూను వేస్తున్నాను. ఈ సోంపు వల్ల మంచి ఫ్లేవర్ ఉండదు. సోంపు వేసే కర్రీలో లాస్ట్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్, అలాగే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. అంటే మనం గ్రేవీ కాదు చేసేది, థిక్గా ఉండాలి. కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టడం అంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ చాలు. వేసి ఉడకబెడితే ఈ మసాలా ఎంత బాగా మిక్స్ అయ్యి ఆ ఉల్లిపాయలు అంతా బాగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు మంచి పేస్ట్ లాగా అయింది కదా, చూసారు కదా కర్రీ ఎంత మంచి కలర్లో వచ్చిందో. ఇలాగ థిక్ గ్రేవీ రావాలి. అలాగే ఆయిల్ కూడా పైకి కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఒక 5 ఎగ్స్ని ఉడకబెట్టి పెట్టాను. ఇలా చిన్న ఘాట్లు పెట్టి వేసేయండి. మసాలా కొంచెం లోపల కూడా పట్టింది కదా. ఇలాగా కాట్లు పెట్టి వేసేసేయండి. ఇప్పుడు ఈ ఎగ్ని దీనిలో బాగా మిక్స్ చేయాలి. ఎగ్ పగిలిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసి ఈ మసాలాలో కోట్ చేసి పెట్టి ఉడకనివ్వాలి. అంటే ఉడకడం అంటే ఈ కారం, ఉప్పు, అవి మసాలా అన్నీ ఎగ్కి కూడా పట్టేటట్టు. ఇలా అంత పట్టేటప్పుడు ఎగ్ది కలర్ బాగా చేంజ్ అవుతుంది. అప్పుడు మనకి తెలిసిద్ది. గ్రేవీ ఎంతసేపు ఆయిల్లో రోస్ట్ అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం సాల్ట్ అడ్జస్ట్ చేసేసి కొంచెం ఒక 1/2 స్పూన్ షుగర్ ఇష్టం లేకపోతే వేయొద్దు, కానీ షుగర్ వేస్తే మంచి టేస్టీగా ఉంటుంది. మామూలుగా కేరళలో ఈ మసాలాలో షుగర్ వేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓవర్ కారంగా ఉండదు. అలాగే అన్నిటికీ మంచి కాంబినేషన్ కాబట్టి మనం దేనికైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా కవర్ చేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి పెట్టండి. చూసారు కదా, మంచిగా రోస్ట్ అయింది. ఇంకా ఎగ్ ఒక్కసారి అలా తిప్పేసి నెక్స్ట్ సైడ్ కూడా మళ్ళీ ఫ్రై అయినట్టు. ఫ్రై అవ్వదు, కానీ మసాలాన్ని బాగా పట్టేసింది. ఇంకా ఒక 2 మినిట్స్. ఇప్పుడు మన కర్రీ సర్వింగ్కి రెడీ అయిపోయింది. ఒక్కసారి మిక్స్ చేసేసి మనం సర్వ్ చేద్దాము. మంచి థిక్గా ఉండే కడాయి తీసుకుంటేనే మనకి తొందరగా కర్రీ అవుతుంది. అలాగే అడుగు పట్టుకోకుండా జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే కర్రీ టేస్ట్ అంతా మారిపోయింది అడుగు పట్టుకుంటే. ఇప్పుడు మనం కర్రీ సర్వ్ చేస్తున్నాము.
ఈరోజు నేను దోశతో సర్వ్ చేస్తున్నాను. అంటే పేపర్ దోశ కాకుండా కేరళలో చేసేటట్టు థిక్గా రౌండ్గా అప్పంలాగా ఉండే దోశ. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎగ్ రోస్ట్ చాలా బాగుంటుంది. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.